బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. నమస్తే, నేను మీ డాక్టర్ మోనిత. బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. ఈ మధ్యన నెల క్రితము నేను మా పాప స్కూల్కి, అదొక మంచి వెరీ గుడ్ స్కూల్, ఆ స్కూల్లో 9th క్లాస్ పిల్లల్ని అడ్రస్ చేస్తూ ఫ్యామిలీ గ్లోరీ అన్న ప్రోగ్రామ్, అంటే పేరెంట్కి పేరెంట్ టిప్స్, పిల్లలకి పేరెంట్స్ మీద రెస్పెక్ట్, గ్రాండ్ పేరెంట్స్ మీద ఎలాంటి రెస్పెక్ట్, అంటే జస్ట్ వచ్చిన అవేర్నెస్ ప్రోగ్రామ్కి పిలిచారు నన్ను చీఫ్ గెస్ట్ లాగా మాట్లాడటానికి. నా వీడియో చూసి ఒక టీచర్ కొంచెం ఇన్స్పైర్ అయ్యి, మేడం మీరు బాగా మాట్లాడతారు కదా, ఈ ప్రోగ్రామ్కి మీరు రండి అని చెప్పి పిలిచారు. సో నేను వెళ్ళాను. పిల్లలందరూ ఒక 100 మంది పైగా 9th క్లాస్ పిల్లలు, అంటే 14 to 15 years, 13 to 15 years మధ్యలో ఉన్న మగపిల్లలు, ఆడపిల్లలు అలా కూర్చుని ఉన్నారు. నేను నా ప్రజెంటేషన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను పేరెంట్స్ గురించి గొప్పదనం చెప్పాను. తర్వాత వాళ్ళు చేయాల్సింది ఎనర్జీ మేనేజ్మెంట్ గురించి, వాటర్ గురించి, ఫుడ్ గురించి చెప్పాను, అయిపోయింది. తర్వాత పేరెంట్స్కి మీకు కూడా ఒక టిప్ ఇస్తానండి, మీకు కూడా కొన్ని విషయాలు చెప్పాలి పిల్లల విషయంలో అని నేను ఒక సజెషన్ చెప్పాను. పేరెంట్స్కి చెప్పాను, మీ పిల్లలు ఆర్ అన్కంపేరబుల్ అన్నాను. ఎవరితో ఎవరికి కంపారిజన్ ఉండదండి, మీ పిల్లలు బంగారం అన్నాను. అంతే అండి, పిల్లలు గట్టిగా హోరు చెప్పట్లు. 40 నిమిషాలుగా నేను మాట్లాడినా ఒక్క చెప్పట్లు రాంది. ఆ మాట చెప్పగానే అందరూ ఏకధాటిగా క్లాప్ హ్యాండ్స్ కొట్టారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే 99% పేరెంట్స్ పిల్లల్ని కంపేర్ చేస్తున్నారు. పక్క పిల్లలతోనో, నీ ఫ్రెండ్స్ పిల్లలతోనో, ఎవరితోనో, క్లాస్లో ఫస్ట్ వచ్చే వాళ్ళతోనో కంపేర్ ఎట్లా చేస్తారండి? మీరు ఎక్స్క్లూజివ్, యూనిక్, మీ పిల్లలు యూనిక్. థంబ్ ఉంది కదా మనకి, అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, థంబ్ రూల్ గుర్తుంచుకోండి. ఏంటి ఆ థంబ్ రూల్? యూనిక్, యు ఆర్ యూనిక్. మీలాంటి వేలిముద్ర ఎవరికి ఉండదు, మీకు ఒక్కరికే ఉంటుంది. అలానే మీలాంటి మనిషి, మీ పిల్లల లాంటి మనుషులు ఒక్కళ్ళే ఉంటారు. దే ఆర్ యూనిక్. ఆ మావులు చేశాక భగవంతుడు ఆ మావుల్ని పక్కన పడేశాడు. ఎక్స్క్లూజివ్, సింగిల్ పీస్, మీ పిల్లలు కానీ మీరు కానీ. ఎలా కంపేర్ చేస్తారు వాళ్ళని? ఆ మాటకి మా పేరెంట్స్ వినాలి అని వాళ్ళు ఎంత ఆత్రపడ్డారో నాకు ఆ క్లాప్ హ్యాండ్స్తో అర్థమైంది. సెకండ్ పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను అంటే, మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి, మీ పిల్లలు చెప్తున్న మాటలు వినండి, వాళ్ళ ఒపీనియన్స్ వినండి అని చెప్పాను. అంతే, మళ్ళీ విపరీతంగా క్లాప్ హ్యాండ్స్. అంటే నాకు మళ్ళీ అర్థమైన విషయం, అసలు పిల్లలతో టైం స్పెండ్ చేయటం పక్కన పెడితే వాళ్ళకంటూ ఒక ఒపీనియన్స్, వాళ్ళకంటూ ఇష్టాలు, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ తెలుసుకొని వాళ్ళ మాటలే వినట్లేదు పేరెంట్స్ అన్న విషయం చాలా క్లారిటీ వస్తుంది. 9th క్లాస్ 8th క్లాస్ నుంచే పిల్లల్ని కనుక మనం వాళ్ళని మాట్లాడిచ్చి వాళ్ళ విషయాలు తెలుసుకోలేకపోతే ఇక పెద్దగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చాక ఎవరి మాటలు వినేది? వీళ్ళు ఎందుకు ఇట్లా పుట్టారా, ఇలా పెరిగారా అంటే? నేను ఒక్కటి చెప్తున్నా, పేరెంట్స్ అందరికీ కూడా, ఇప్పుడు సమాజంలో జరిగే ప్రతి ఒక్క క్రైమ్కి, అటు హత్యలు అనుకోండి, సూసైడ్స్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, అవన్నీ పొరపాట్లు బాల్యంలో జరిగిన, పేరెంటింగ్లో జరిగిన మిస్టేక్స్ మాత్రమే. మీ మనసు మీద మీరు చేసుకొని చెప్పుకోండి, మీ పేరెంట్స్ మీతో బిహేవ్ చేసిన విధానం వల్ల మీరు ఇప్పుడు ఒక పొజిషన్కి వచ్చి ఉంటారు. అది నెగిటివో పాజిటివో, మీరు ఒక ఫిక్స్డ్ థాట్లో ఉండుంటారు, అది పాజిటివో నెగిటివో. అదే మీ పిల్లలకి చెప్పడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ అదే సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ చేయగలుగుతారు? దానికి ధైర్యం ఇవ్వాలా? ఓకే, మీ పేరెంట్స్ మీ మాటలు విన్నారా లేదా అన్న పాయింట్ గుర్తుంచుకొని మీ పిల్లల్ని, మీకంటూ ఒక ఒపీనియన్స్ ఉంటాయి కదా, మీరు కూడా బాల్యం ఫేస్ చేసి వచ్చారు కదా. ఇప్పుడు ఇంకా ఫాస్ట్ జనరేషన్, పేరెంట్స్తో మాట్లాడకపోతే వాళ్ళకి బయట నుంచి చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఏ విషయాలు వాళ్ళకి బాగా నచ్చుతాయో అటువైపు వెళ్ళిపోతారు. అటు ఫ్యాషన్ అనుకోండి, ఇటు యూట్యూబ్ అనుకోండి, ఇన్స్టా అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, ఒక ఫ్రెండ్స్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు అనుకోండి. బ్యాడ్ హ్యాబిటా, గుడ్ హ్యాబిటా, బిహేవియరా, అవన్నీ పేరెంట్స్ కనుక పిల్లలతో స్పెండ్ చేయకపోతే వాళ్ళకి ఇన్స్పిరేషన్ వేరెవరో అవుతారు, మీరు కాకుండా. ఏది గుడ్ బిహేవియర్, ఏది బ్యాడ్ బిహేవియర్ అని తెలియకపోతే, అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. స్కూల్ నుంచి పిల్లలు వచ్చాక వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు మనం వింటూ, ఓ ఈ అమ్మాయి ఇలా ఆలోచిస్తుందా, నా కూతురు ఇట్లా ఆలోచిస్తుందా, ఇక్కడ తప్పు ఆలోచిస్తుంది కదా, ఓకే ఇది కరెక్ట్ చేసింది కదా అని వీరికి అనిపిస్తుంది. దాన్ని ఇమ్మీడియట్గా, నాన్న నువ్వు ఇక్కడ తప్పు చేసి ఉంటావురా, నువ్వు ఇట్లా ఆలోచించుడు, ఇలా అనుకుని చూడు, నీ ఫ్రెండ్ విషయంలో నువ్వు రాంగ్గా అనుకుంటున్నావేమో అని ఒక చిన్న కరెక్షన్ చేస్తే, అది నెక్స్ట్ డే నుంచి నా ఫ్రెండ్ని అలా చూడటం మానేస్తుంది. ఆ కరెక్షన్ దాని లైఫ్లో ఎప్పటికి కూడా ఆ ఫ్రెండ్ని అక్కడ అలా చూడటం, అంటే ఇంకొక మనిషిని కూడా అలా చూడటం మానేస్తుంది. రీసెంట్గా ఆడపిల్లందరూ మగపిల్లందరూ పిచ్చిగా వేరిగా బ్రాండ్స్ పిచ్చిలో పడ్డారు. బ్రాండ్స్, ఏ బ్రాండ్ అంటే అసలు మనకి తెలియని బ్రాండ్స్ అంటే వాళ్ళందరికీ తెలుసు. ఈ బ్రాండ్ బట్టలు అంటారు, ఈ బ్రాండ్ బ్యాగ్ అంటారా. ఆడపిల్లలు అయితే మరీ ఇన్స్టా చూసో, ఇంకోటి చూసో, స్నాప్చాట్ చూసో, ఫ్యాషన్ మీద భయంకరమైన వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంది ఇప్పుడున్న మగపిల్లలకి, ఆడపిల్లలకి. లేకపోతే ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఈ మధ్యలో, నీ దగ్గర ఈ బ్రాండ్ ప్యాంట్ ఉందా, నీ దగ్గర లేదా, అవునా, మీ అమ్మ కొని లేదా,
8th 9th పిల్లలు ఈ మాటలు మాట్లాడుకుంటే నీకు చెవిన పడ్డాయి నాకు. అప్పుడు నేనేం చేయాలి? ఏంటి బ్రాండ్స్ పిచ్చి, ఏంటి మీరు మాట్లాడుకునే విషయాలు, నువ్వే బ్రాండే అని అడిగేదాన్ని నేను. నువ్వే బ్రాండ్ అని అడిగాను, నిజంగా చెప్తున్నా. విచ్ బ్రాండ్ డూ యూ బిలాంగ్? యు ఆర్ హ్యూమన్ బీయింగ్. ఒక మనిషిని అది వేసుకున్న బట్టలు బ్రాండ్స్ చూసి అంచనా వేయొద్దు, వాళ్ళ బిహేవియర్ చూసి అంచనా వేయాలి అన్న పాయింట్ చెప్పాను నేను. దెబ్బకి ఇమ్మీడియట్గా షీ గాట్ రియలైజ్డ్. ఇంకోసారి గొడవ పడుతున్నారు పిల్లలు గొడవ పడుతున్నారు, నా కూతురు కూడా అక్కడే ఉంది, అది కూడా పడుతోంది, అది వచ్చి నాకు కంప్లైంట్ చెప్పింది. నేను వెళ్ళి అడిగాను, ఏంటి ఎందుకు గొడవ పడుతున్నారు మీరు అని అంటే, ఆంటీ షీఈస్ వెరీ మచ్ అనాయింగ్ మీ ఆంటీ, షీఈస్ అ డర్టీ గర్ల్, షీఈస్ అ చీప్ బిహేవియర్ అని ఒకటే కంప్లైంట్ చెప్పింది. అప్పుడు ఒకటే చెప్పేదానికి, షీఈస్ అనాయింగ్ యూ అండ్ వై ఆర్ యూ బికమింగ్ సో అనాయింగ్ టు అదర్స్ ఆల్సో. అది నేను ఇరిటేట్ చేస్తోంది, అది పక్కన పెట్టే, నువ్వు కూడా అందరిని ఇరిటేట్ చేస్తున్నావుగా నీ మాటలతో, మళ్ళీ అంటే యు ఆర్ బికమింగ్ లైక్ హరా అని అడిగా. వెంటనే అది నెక్స్ట్ 1 వీక్ గొడవ పడకుండా ఆడుకున్నారు, మళ్ళీ వాళ్ళే ఆవే పిల్లలే. అంటే మనం చిన్న మాట కరెక్షన్ పిల్లల్లో చేయగలిగితే, వాళ్ళలో ఒక చిన్న ఆలోచన పెంచగలిగితే, దానికి పేరెంట్స్ కూడా చాలా అద్భుతమైన ఎనర్జీ ఉండాలండి. అసలు మనకే కంపారిజన్ పక్కన వాళ్ళతో, మనకే మన పియర్ ప్రెషర్, వాళ్ళు అది చేసేస్తున్నారు, వాళ్ళు కారు కొంటున్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారు, పిల్లలకి రాకుండా ఎక్కడ ఉంటుంది? వాళ్ళు ట్రిప్కి వెళ్ళి వచ్చారంట, మనం వెళ్ళాల్సిందే. తల్లి అలానే మాట్లాడి, తండ్రి అలానే మాట్లాడి, పిల్లోడు ఏమైపోతాడు? ఎంతసేపు ఎవరితో కంపారిజన్? ఎవరు పర్ఫెక్ట్ అండి? నో పర్సన్ ఈజ్ పర్ఫెక్ట్, నో కిడ్ ఈజ్ పర్ఫెక్ట్. అసలు పర్ఫెక్షన్ అన్న మాటకి అర్థం లేదు. ఎన్ని పర్ఫెక్ట్ ఉన్నా ఒక ఇంపర్ఫెక్షన్ ఉంటుంది, అది ఉంటేనే మనిషి అన్నవాడు. భగవంతుల్లో కూడా ఇంపర్ఫెక్షన్ ఉంటుంది. అలాంటిది మన పిల్లల్ని పర్ఫెక్ట్ అవ్వాలనో ఇంకోటి అవ్వాలనో చదువు మీదనే కాన్సన్ట్రేట్ చేసేసి, పేరెంటింగ్గా నీ బాధ్యతగా వాళ్ళని వినకపోవటం, వాళ్ళని కమ్యూనికేట్ చేయలేకపోవటం, వాళ్ళని కరెక్ట్ చేయలేకపోవటం వల్ల జరిగిన మిస్టేక్స్, వాళ్ళ బాధ వినకపోవటం వల్ల జరిగిన మిస్టేక్సే ఇప్పుడు జరుగుతున్న సమాజంలో సూసైడ్స్. వాడు కష్టంలో ఉన్నాడు, వాడి తండ్రికి చెప్పుకున్నాడు, తండ్రి ఏమన్నాడు, నేను ఒక 10 రోజులు ఎగ్జామ్స్ అయిపోయాక నేను తీసుకెళ్తా, ఇక్కడే ఉండు. వాడు ఆ బాధ తట్టుకోలేకపోయాడు. వాళ్ళ షూస్లోకి వెళ్ళి, పిల్లల షూస్లోకి స్టెప్ అయ్యి, వాళ్ళు ఉన్న పొజిషన్లో నుంచి మనం వాళ్ళ ఆ స్థాయికి దిగి కనుక వాళ్ళ పొజిషన్ చూడగలిగితే, అరే పోతే పోయా ఎగ్జామ్స్ వచ్చాయి. రీసెంట్గా ఒక పేరెంట్ వచ్చింది, పాప టాప్ మోస్ట్ స్టూడెంట్ మేడం, ఇంటర్ ఫస్ట్ ఇయర్ తోపు, ఒక 8 days పడుకోకుండా చదివిందంట. ఏం పేరెంటింగ్ అండి అది? పాప వెంట ఇంటూ డిప్రెషన్, తను మాట్లాడే పొజిషన్లో కూడా లేదు. 8 days పడుకోకుండా చదువుతారా? పేరెంట్స్ ఏం చేస్తున్నారండి? పిల్లలు చదువుకుంటే చాలా, మార్క్స్ తెచ్చుకుంటే చాలా, ఏంటి 8 days పడుకోకపోవటం అంటే మాటలా? అది పడుకుంటుందా లేదా, తింటుందా లేదా, చదువుకుంటే చాలు అనుకునే పేరెంట్స్ 50+% ఉన్నారు. చాలా బాధేస్తుంది ఆ పేరెంట్స్ని చూస్తుంటే. బహుశా వాళ్ళు చదువుకోలేకపోయి పిల్లల్ని రుద్దేసి చదివించాలి అని ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీతో చదువు వల్లనే బాగుంటాం అనుకుని, పిల్లల యొక్క మనసుని, వాళ్ళ బుద్ధిని ఎరగకుండా వాళ్ళని ప్రెజరైజ్ చేస్తూ 8 days పడుకోపోతే ఇప్పుడు ఆ అమ్మాయి బతుకున్న జీవశవంలాగా ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకో 6 months 5 months దాకా దేనికి పనికి రాకుండా ఉంది. టాబ్లెట్స్ మీద ఉంది, తన మైండ్లోకి ఏం వెళ్ళట్లే, పలకరిస్తే ఏడుస్తోంది. ఒక కంట కనిపెట్టుకొని అమ్మ నాన్న కూర్చున్నారు, ఎక్కడే అటెంప్ట్ చేస్తుందో సూసైడ్ అని. క్రైమ్ అంతే. ఒక అమ్మాయి కోపంగా వచ్చింది, దాన్ని కొట్టాలనిపిస్తుందమ్మా, దాన్ని తిట్టాలనిపిస్తుందమ్మా, ఒక గుద్దాలనిపిస్తుందమ్మా అని వచ్చి మీకు చెప్తే, గుద్దయ్య అని చెప్తామా? చెప్పంగా. తన కోపాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలన్న విషయం తల్లిగా మీరు ఆలోచిస్తారు, తండ్రిగా మీరు ఆలోచిస్తారు. అక్కడే చిన్నప్పుడే ఇలాంటి బిహేవియర్ని కనుక కరెక్ట్ చేయగలిగితే, పెద్దగయ్యాక ఒకళ్ళని చంపాలి, ఒకళ్ళని ఇచ్చేయాలి అనే ఆలోచన రాదుగా. హేట్ని ఎట్లా ఫేస్ చేయాలి, ఫెయిల్యూర్ని ఎట్లా ఫేస్ చేయాలి, పేరెంట్స్ అందరికీ సక్సెస్ కావాలి, పేరెంట్స్ అందరికీ పర్ఫెక్షన్ కావాలి, అందరినీ అనట్లేదు, బట్ 99% ఒక గుడ్ స్కూల్లో ఉన్న పిల్లలు, పేరెంట్స్ నుంచి ఎడ్యుకేటెడ్ గ్రూప్ ఆఫ్ పిల్లలు, పేరెంట్స్, నేను అడ్రస్ చేసిన గ్రూప్ నుంచే 99% పిల్లలు ఈ 2 మాటలకి చెప్పట్లు కొట్టారు అంటే, ఒక సగటు గవర్నమెంట్ స్కూల్లో ఇంకో చోట నుంచి ఇంకా ఏ లెవెల్లో ఉంటుంది పిల్లల మీద ప్రెషర్ అన్నది నాకు ఆశ్చర్యం కలిగించింది. పసి మొగ్గలండి వాళ్ళు, మీరు ఎట్లా తిప్పితే అటు తిరుగుతారు. మొక్క వంగనది మానే వంగదు, మీకు తెలుసు. వాళ్ళని ఇప్పుడే కరెక్ట్ చేయాలి. అండ్ ఆ 5th to 10th క్లాస్ అప్పుడే వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళ ఇష్టాలు, అయిష్టాలు, ఇన్స్పిరేషన్స్, వాళ్ళకి నచ్చేవి, వాళ్ళ గోల్స్ ఫామ్ అయ్యే ఫేజ్లో పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్స్లో పడేస్తున్నారంటే ఆ పేరెంట్స్ మాత్రం దుర్మార్గులని అర్థం. 100% దుర్మార్గులే. నేను చెప్తున్నా, ఇది మాత్రం 100% ఒక భయంకరమైన క్రియ. ఇది నా మాట కాదు, చాలామంది కన్సల్టెంట్స్, చాలామంది చైల్డ్ సైకాలజిస్టులు ఇదే మాట చెప్తున్నారు. వాళ్ళు ఎవరిని చూసి నేర్చుకుంటారు? పక్కన వాడు కనుక వాడి బిహేవియర్ వాడికి నచ్చితే వాడిని ఫాలో అవుతాడు. వాడు ఎట్లా చేస్తే అట్లా చేస్తాడు. రివాల్టింగ్ టైపు, వాడు కొట్టే టైప్ అంటే వాళ్ళలాగా మారుతాడు. ఆ టైంలో పిల్లల్ని తీసుకొని హాస్టల్ పడేయటం మాత్రం అమానుష చర్య. పెద్దలు, పేరెంట్స్
జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. మీ భవిష్యత్తు, మీ పిల్లలు, అది మీకు తెలుసు. వాళ్ళ కోసమే ప్రాణాలు పంచప్రాణాలు పెట్టి వాళ్ళని చదివిస్తున్నారు, పెంచుతున్నారు, కంఫర్ట్స్ కూడా ఎక్కువ ఇచ్చేస్తున్నారు. ఆ కంఫర్ట్స్ గురించి, ఆ కకూన్, ప్రొటెక్షన్ కకూన్ నుంచి కూడా బయటపడి పిల్లల్ని బయటికి తీసుకురావాలి. అది ఇంకో వీడియో చేసుకుందాం. అదొక రకమైన పేరెంటింగ్, నేను చెప్పేది ఇంకో రకమైన పేరెంటింగ్. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీరు బంగారం, మీ పిల్లలు బంగారం. వాళ్ళు అన్కంపేరబుల్. వాళ్ళందరూ డైమండ్స్, అన్పాలిష్ డైమండ్స్. సానబట్టాలి, అన్ని విధాలుగా పట్టాలి. చదువు ఒకటే కాదు, ఫుడ్ హ్యాబిట్స్, హెల్త్ హ్యాబిట్స్, మెంటల్ హెల్త్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు. ఆ సాన పట్టే ఆ కత్తి ఉంటుంది కదా, అది ఉంటుంది కదా, ఆ సాన కూడా బాగా సానబట్టే ఉండాలి. అంటే మీరు కూడా అంత పాలిష్డ్గా ఉంటే మీ పిల్లలు కూడా పాలిష్డ్గా బయటకు వస్తారు. అవునా కదా? సో మీరు మిమ్మల్ని పాలిష్ చేసుకొని మీ పిల్లల్ని అటువైపుగా పాలిష్ అయ్యేటట్టుగా మీరు ప్రయత్నించాలి తప్ప పిల్లల్ని ఫోర్స్ చేస్తే, ప్రెజరైజ్ చేస్తే కాదు. స్టార్ట్ స్పెండింగ్ టైం విత్ కిడ్స్. స్పెషల్లీ టీవీలకు అతుకుపోకండి. వాళ్ళతో గంట సేపు మాట్లాడండి, వీలుంటే ఆడండి. తల్లులకి తండ్రులకి ఇదే నా మనవి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.